ఏ కెన్ కల్టివేట్ 2/5 ఆఫ్ ల్యాండ్ ఇన్ 6 days. 2/5 ఆఫ్ ల్యాండ్ ఇన్ 6 days. మనకు ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చేసి వర్క్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, టోటల్ వర్క్ ఎంత అన్నది. సో టోటల్ వర్క్ ఎంత అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం వచ్చేసి దాన్ని 1 యూనిట్ అని తీసుకున్నాం. బట్ మనకి ఈ క్వశ్చన్లో వచ్చేసి మనకు 2/5 ఆఫ్ ల్యాండ్ అన్నాడు, అంటే వర్క్ ఎంతో మెన్షన్ చేసింది. 6 daysలో వర్క్ ఎంత అనేది మెన్షన్ చేసిండు. అంటే ఇక్కడ ఏ అనే పర్సన్ తీసుకుంటే 6 daysలో ఎంత వర్క్ చేస్తాడు, 2/5 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. 2/5 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఈయనకున్న కెపాసిటీ ఏమవుతుందంటే వర్క్ డివైడ్ విత్ టైం. కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డివైడ్ విత్ టైం. సో 2/5 డివైడ్ విత్ 6. 2 1 జా 2 3 జా 3 × 5 15. 1/15 అంటే ఇతను వర్క్ వచ్చేసి 15 daysలో కంప్లీట్ చేస్తాడు. ఇతను కొన్ని కెపాసిటీ వచ్చేసి 1/15 అంటే 1 dayకి వచ్చేసి 1/15 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ బీ కెన్ కల్టివేట్ 1/3 ఆఫ్ ల్యాండ్, 1/3 ఆఫ్ సేమ్ ల్యాండ్ ఇన్ 10 days. 10 daysలో 1/3 ఆఫ్ ల్యాండ్ కల్టివేట్ చేస్తాడు. సేమ్ 1/3 డివైడ్ విత్ 10. 1/3 డివైడ్ విత్ 10 అంటే తనకున్న కెపాసిటీ ఎంత ఉంది అంటే 1/30 ఉంది. తను వచ్చేసి బి అనే పర్సన్ వచ్చేసి 30 daysలో వర్క్ ఫినిష్ చేస్తాడు. ఏ అనే పర్సన్ వచ్చేసి 15 daysలో వర్క్ ఫినిష్ చేస్తాడు. వాళ్ళకున్న కెపాసిటీ వచ్చేసి 1/15 అంటే 1 dayలో వర్క్ వాళ్ళకున్న కెపాసిటీ 1/15 అంటే 1/30. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, వర్కింగ్ టుగెదర్ ఒక దగ్గర కలిసి పనిచేసాడు. ఏ అండ్ బి కెన్ కల్టివేట్ 4/5 ఆఫ్ ది ల్యాండ్ ఇన్ 4/5 ఆఫ్ ది ల్యాండ్ వర్క్ కంప్లీట్ చేస్తానికి ఎంత టైం పట్టింది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి వెళ్ళి టోటల్ కెపాసిటీ ఎంత, కంబైన్డ్ కెపాసిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో కంబైన్డ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు C1 + C2. C1 + C2 అంటే మీరు 1 dayలో ఎంత వరకు కంప్లీట్ చేస్తారో వీళ్ళిద్దరు కలిసి అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ పర్సన్ కెపాసిటీ ప్లస్ సెకండ్ పర్సన్ కెపాసిటీ LCM 30 వస్తుంది. సో డినామినేటర్ 3 వస్తుంది. అంటే కంబైన్డ్ కెపాసిటీ వచ్చేసి 1/10 అంటే వీళ్ళు 1 dayలో వచ్చేసి 1/10 ఆఫ్ వర్క్ ఫినిష్ చేస్తారు. వీళ్ళు 1 dayలో వచ్చేసి 1/10 ఆఫ్ వర్క్ ఫినిష్ చేస్తారు. అంటే వీళ్ళిద్దరు కలిసి పనిచేయడానికి టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days పడుతుంది. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి వచ్చేసి 10 days పడుతుంది. 1 dayలో వీళ్ళు చేసే వర్క్ వచ్చేసి 1/10 అంటే వీళ్ళ వర్క్ వచ్చేసి ఇద్దరు కలిసి పనిచేస్తే 10 daysలో ఆ టోటల్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఏమన్నాడు 4/5 ఆఫ్ ది వర్క్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 4/5 × 4/5 ఇంటూ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు వాళ్ళు 10 daysలో టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తారు. సో ఇంటూ 10 మనకి ఫినిష్ చేసిన వర్క్ ఎంత ఇంటూ ఆ వర్క్ కంప్లీట్ చేసేసరికి పట్టే టైం ఎంత. సో 5 1 జా 5, 5 2 జా 10. సో ఆన్సర్ వచ్చేసి 8 అవుతుంది. అంటే వాళ్ళు వచ్చేసి 8 daysలో ఆ 4/5 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయగలరు.